ఇంకా నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదా మా కోడల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము. వచ్చిరాగానే ఆటోతోటి స్టార్ట్ చేసాము. ఫస్ట్ వెళ్ళగానే మా కోడలు అయితే రాలేదు, చాలా డిస్టెన్స్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కదా, సో ఇంకా భయపడిందేమో, అంటే కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంకా బిస్కెట్ ఇవ్వగానే దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా మా పాపతో అయితే బాగా ఆడుతుంది. వదిన మర్దలు ఆట మీద ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా బిస్కెట్లు తినేదేం లేదు కానీ మొత్తం ఓపెన్ చేసి చింపేయడమే చేస్తుంది. ఇంకా తినిపించేటప్పుడు తినరు కానీ ఇంకా మా ఇలాంటి టైంలోనైతే తినాలి అని చెప్పేసి ఆరాటం అయితే చేస్తూ ఉంటారు కదా. ఇంకా మనకి ఎన్ని బాధలు ఉన్నా కానీ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ సంతోషమే వేరు. ఇంకా చిన్నపిల్లలు ఏది చేసినా కానీ చాలా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది, అంతేనా. ఇంకా మేమందరం వచ్చినామని చెప్పి అన్నయ్య షాప్ వదిలేసి కూడా మాతోటే టైం స్పెండ్ చేయడానికి అయితే వచ్చాడు. ఇంకా వదినేమో ఈ వంటింట్లో బిజీ అయిపోయింది వంట పనిలో. ఇంకా మా కోసం వెరైటీస్ అయితే చేస్తుంది. ఇంకా ఇంకా బుడి నడకలు, ఇంకా తను చేసే కొత్త పనులు ఏదైనా కానీ మనకైతే చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే చూడండి సెల్ఫ్లో కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎంత కోతి పనులు చేస్తుందో, ఎంత అల్లరో, ఇవన్నీ మేమైతే చాలా మిస్ అవుతున్నాము. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా రాలేకైతే పోతున్నాము. ఇంకా వాళ్ళ కాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ అల్లరి పని అంతా మనకైతే కనిపిస్తుంది. ఇంకా అత్త అయితే అనడం లేదు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఊర్లో ఉంటారు కదా, అమ్మ వాళ్ళు కూడా చాలా మిస్ అవుతున్నారు. ఇంకా ఫైనల్గా అయితే డే అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్తున్నాము, సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. స్మైల్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, తనకి ఏమర్థమైందో మేము వెళ్తున్నామని మేము ఫీల్ అవుతున్నట్టుంది. ఇంకా ఫైనల్గా అయితే స్మైల్ అయితే ఇచ్చేంత వరకు అయితే నేను నవ్విస్తూనే ఉన్నాము.